అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ టీం ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో మన తాత ముత్తాతలు తొడకొడితే గానీ మనం సినిమా ఇండస్ట్రీలో ఎదలేము. అలాంటిది ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఇంకా సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఫేమ్ లేకుండా కూడా సినిమా మీద పిచ్చితో సినిమా కూడా తీయొచ్చు అని చెప్పేసి ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా హీరో కూడా ఆయనే అనమాట. వాళ్ళే సినిమా పిచ్చోడు మూవీ టీం అనమాట. నమస్తే, హాయ్ అందరికి. ఏంటి ప్రమోషన్స్ బాగా చేస్తున్నట్టున్నారు తెలుస్తుంది చూస్తుంటే. అంటే ట్రైలర్ కి ఇప్పుడు కొంచెం చిక్కినట్టున్నారు. ఓకే, అంతా ప్రమోషన్స్ అన్ని బాగానే అవుతున్నాయి అంటారు. ఓకే, ఏంటి అసలు ఈ సినిమా పిచ్చోడు? సినిమా పిచ్చోడే అండి. సినిమా సినిమా పిచ్చోడికి మీకు సినిమా పిచ్చుండి సినిమా పిచ్చోడు అన్నట్టు తీసారా? పిచ్చి ప్రాణం. ఓకే ఓకే, పిచ్చి అంటే ప్రాణం అనేది పీక్స్. ఇంకా సినిమా అంటే మాకు ప్రాణం. ఓకే, ఫస్ట్ మీ పర్సనల్ స్టోరీస్ చెప్పండి. లేడీస్ ఫస్ట్. అసలు ఎలా వచ్చారు ఈ సినిమా? ఎప్పుడు అంతే కదా. ఎలా వచ్చాను సినిమా ఇండస్ట్రీకి అంటే గాడ్ గ్రేస్. నేను వచ్చి ఆల్మోస్ట్ 3.5 years అయింది సినిమా ఇండస్ట్రీలో. అండ్ చేస్తున్నాను నేను తెలుగు మూవీస్ అండ్ కన్నడ, ఎనీ లాంగ్వేజ్, నేను అన్ని లాంగ్వేజ్లో మూవీస్ చేస్తున్నాను. అండ్ సినిమా పిచ్చోడు వచ్చేసేసరికి నాకు కంటెంట్ చాలా నచ్చి నేను ఈ సినిమా చేయడం జరిగింది. సో స్టోరీ కూడా అంతే బాగుంటుంది అండ్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యేంత సినిమా ఇది. సో నేను ఫస్ట్ స్టోరీ వినగానే ఈ సినిమా నేను చేయాలని ఫిక్స్ అయిపోయాను. నాకు అది నేను కనిపించలేదు, అక్కడ నాకు కంటెంట్ కనిపించింది. స్టోరీ ఇట్ మేబీ ఈ సినిమా ఏమైనా చేస్తే జనాలకి వెళ్ళి అందరూ కూడా నేను తీసుకోవచ్చు అండ్ జనాలు ఇన్స్పైర్ అయ్యే ఒక సినిమా అని నేను చెప్పొచ్చు, సినిమా పిచ్చోడు. సో అందరికి పిచ్చి ఉండి సినిమా పిచ్చోడు అని పేరు పెట్టి. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏమి సినిమాకి సంబంధం లేదంటారా? నో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ పర్సనల్గా అడుగుతున్నారా? సో పర్సనలీ ఏం లేదు, మమ్మీ డాడీ ఏం పర్లేదు. అంటే సినిమా ఒక ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు ఏది ఎంచుకుంటే మమ్మీ డాడీ సపోర్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అమ్మ నాన్నల సపోర్ట్ పిల్లలు ఎంచుకుంటే ఉంటుంది కదా. సో మిమ్మల్ని అడగాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీ పర్సనల్ స్టోరీ. నా పేరు కుమారస్వామి అండి. ఈ సినిమాకి హీరోగా డైరెక్టర్గా చేశాను. సో ప్రొడక్షన్లో కూడా నేను చూస్తున్నాను. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అక్క చెల్లి. ఓకే, వాళ్ళకి కూడా సినిమా పిచ్చి ఉందంటారా? వైఫ్, బాబు, పాప. ఓకే, మీరు ఏమైనా స్పెషల్ రోల్ ఉందా ఈ సినిమాలో? ఇందులో హీరో గారి ఫాదర్ రోల్ చేశాను. నా పేరు వచ్చి కెట్టయ్య. నేను ఇండస్ట్రీలో అప్పుడే ఆల్మోస్ట్ వచ్చి 20 years అయింది. కానీ నా ఫస్ట్ మూవీ జగడం, తర్వాత 100% లవ్, రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు, విరూపాక్ష, మంగళవారం. పర్లేదు, ఈ మధ్య కొంచెం బాగానే చేస్తున్నాను. ఇందులో హీరో ఫాదర్ గా చేశాను. మీరు అంత పెద్ద పెద్ద మూవీస్ లో చేసినప్పుడు అంటే కొత్త వాళ్ళు కదా, సపోర్ట్ చేద్దామనా లేకపోతే స్టోరీ సపోర్ట్ చేద్దామని, ప్లస్ ఏంటంటే స్వార్థం. కాన్సెప్ట్ బాగుంది, అందులో నా క్యారెక్టర్ బాగుంది. అది చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాదు ఇక్కడ. అంటే ఫాదర్ గా అంటే ఎమోషనల్ గా ఏమైనా మీరు? ఎమోషనల్ గానే ఉంటది. అంటే సినిమా పిచ్చోడు అంటే ఆ టైటిల్ లోనే మీనింగ్ తెలిసిపోతుంది. కొడుకు చెప్పింది వినకుండా, బాధ్యత లేకుండా సినిమాలు పట్టు తిరుగుతున్నాడు అనే ఒక ఇన్నోసెంట్ ఇది ఉంటది ఫాదర్ కి. వాడు అది సాధించాడా లేదా అన్నది చూడాలి. అంటే ఇప్పుడు జనరల్ గా బయట సినిమా అంటే మాక్సిమం పేరెంట్స్ వెనక్కి నెట్టుతూ ఉంటారు. సో సేమ్ సినిమాలో కూడా మీరు అంతేనా? ఆల్మోస్ట్ అలాగే ఉంటది. ఎందుకంటే సినిమా అనేది ఎలా ఉంటదంటే, సాధిస్తే ఓకే పర్వాలేదు, సాధిస్తాడో లేదో తెలియని గ్యారంటీ లేని జాబ్లు అవి. మిగతా ఇప్పుడు వేరే ఏదైనా చదువుకున్నాడు అనుకో, దానికి జాబ్ వస్తుంది, ఎంతో కొంత శాలరీ వస్తుంది అని ఒక కన్ఫర్మ్ ఉంటుంది. దీనికి అది అయితే సముద్రంలో లేకపోతే ఒడ్డు అన్నట్టు ఎటు వెళ్తారో తెలియదు లైఫ్. దాని గురించి ఒక పేరెంట్స్ గా ప్రతి తల్లిదండ్రులు భయపడతారు. అలాంటి క్యారెక్టర్ అన్నది. ఓకే ఓకే, సో మీరు మూవీ గురించి ఏం అంటే తను చాలా చెప్పేసింది. నేను పర్సనల్ లైఫ్ స్టోరీని అడిగితే మూవీ గురించి చెప్పుకొని వచ్చేసారు ఫస్ట్. ఇప్పుడు మూవీ గురించి అంతే నాకు చెప్పాలి అనేది ఉంది. బట్ మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంటే కొత్తగా వచ్చారు కాబట్టి అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మా ఆడియన్స్ కి కూడా చాలా డౌట్ ఉంటుంది. సో మూవీ గెలిచాక మొత్తం అందరికి తెలుస్తుంది మేము అని. ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఆడియన్స్ కి అంటే
ప్రేక్షకుల గురించి సినిమా వాళ్ళ గురించే సినిమా ఈ సినిమా పిచ్చోడు అనేది. సో అందరికీ కంటెంట్ నచ్చుతుంది, కంటెంటే హీరో మా సినిమాకి. అంటే సినిమా పిచ్చోడు అంటే జనరల్ గా సినిమా పిచ్చున్న వాళ్ళకే బాగా కనెక్ట్ అవుతుంది అంటారా, మిగతా ఆడియన్స్ కూడా? ప్రతి ఆడియన్స్ అండి, అంటే లైఫ్ లో గోల్ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మాకు సినిమా గోల్ అంతే, మా సినిమాలో నటించాలి, సినిమా అనేది మెయిన్ గోల్ అది. ఓకే. సో ఆ గోల్ కి రిలేటెడ్ తీసుకున్నా. సో అలాగే రిలేటెడ్ ఉంటాయి కదా, ఎవరి గోల్ వాళ్ళది. ఆ గోల్ లో ఏ విధంగా స్ట్రగుల్స్ ఉంటాయి, ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అనేది దీనిలో ఉంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. మరి బాబాయ్ చెప్పినట్టు పేరెంట్స్ బాగా కనెక్ట్ అవుతుందంట. అంటే పేరెంట్స్ ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి అబ్బాయిల్ని, సో అబ్బాయిలు పెట్టినప్పటికీ వాళ్ళు అనుకుని సాధిస్తారా లేదా అన్నది సెలవు స్క్రీన్ మీద చూడాలి. ఈ మూవీ చూసి సినిమా ఫీల్డ్ లోకి రావాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అంటారా పేరెంట్స్ నుంచి? మేము కూడా కొంతమంది చూసి వచ్చాం, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది ఇప్పటికీ చాలా మంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా చూస్తే అంటే అప్పట్లో నేచురల్ స్టార్ నాని గారు, మాస్ మహారాజు, రవితేజ్ గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా అంటే మొన్న దివాళికి కిరణ్ అబ్బవరం గారి మూవీ హిట్ అయింది, తన బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో ఆ విధంగా అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేసుకోవాలి. అంటే అలాగే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తీసుకోలేదని కాదు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అందరూ ఇన్స్పిరేషన్. బట్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకో కొంతమంది వచ్చారు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. సో అదే మా నమ్మకం. ఓకే. ఇన్స్పిరేషన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ట్రైలర్ లో కొంచెం మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్లో యాక్చువల్ గా అలా వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లెజెండ్ లాగా మీకు అందరికి తెలిసిందే, దాని ఆయన గురించి చెప్పనవసరం. బట్ దీన్ని గాస్లేస్ అంటే పాసిబుల్ అయింది, అంటే ఆ గెటప్ లోనే నేను సెట్ అయ్యాను. ఓకే. అంటే చాలా లుక్స్ చేశారు, కొంచెం హెయిర్ స్టైల్ కూడా చాలా లుక్స్ అయితే ట్రై చేశారు నా మీద. పవన్ కళ్యాణ్ మాత్రం సెట్ అయింది. దానిలో గబ్బర్ సింగ్ చాలా హ్యాపీ నాకు కూడా, ఆయనలా లుక్ రావడం. సో పబ్లిసిటీ కూడా పోస్టర్ ప్రతిదీ వెనక పవన్ కళ్యాణ్ ఉంటున్నారు, అంటే ఆయన ఇంకంతే వెనకుండి ముందు నడిపిస్తారు మమ్మల్ని. ఓకే. మామూలుగా మీకు అంటే ఫేమ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, భయం అనిపించలేదా? ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, హీరో మీరే, అసలు అంత భయం లేకుండా ఒక సినిమాని తీయడం అంత ఈజీ కాదు. అంటే రిస్క్ లేకుండా రసుకుంటేనే రిస్క్ చేయాలి ఖచ్చితంగా. రిస్క్ అయితే చేశానండి, ఇది నాది 3వ మూవీ. బ్యానర్ కూడా నాదే, ఎన్ఐటి ఎంటర్టైన్మెంట్స్ అనేది. ఫస్ట్ మూవీ H23 హారర్ కామెడీ, సెకండ్ జగన్నాథ్ కేరింతలో నోకరాజు, పార్వతీశం ఐడియా ఉండి ఉంటుంది, ఆయన నేను కలిపి మల్టీ స్టార్ గా చేసాం జగన్నాథకం. ఇది నా 3rd మూవీ. నోకరాజు జబర్దస్త్ కేరింత నోకరాజు అంటే పార్వతీశం అని భావన అంటాడు, ఐడియా ఆయన నేను కలిపి చేసాం అనమాట. ఇప్పుడు నా 3వ మూవీ సినిమా పిచ్చోడు నా బ్యానర్ లో. రిస్క్ చేస్తున్నాం కాదని లేదు, బట్ అంటే ఆ మూవీస్ లో కూడా మీరే హీరో, డైరెక్టర్ ఎలా? దాని డైరెక్టర్స్ నేను కాదు, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. మీరు హీరోనా? నేనే హీరో. మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశాను? నా ఫస్ట్ మూవీ కన్నడ మూవీ, అండ్ ఆఫ్టర్ దట్ నేను తెలుగు మూవీసే చేశాను. ఇది నా 6th మూవీ యాక్చువల్లీ రిలీజ్ అవుతుంది ఆ మూవీ. అండ్ రీసెంట్ గా నా మూవీ కూడా రిలీజ్ అయింది, పెంద్రగాడి అడ్డ అండ్ అంతే అలా జరిగిపోయింది అన్న మూవీ చేశాను టు రిలీజ్. అండ్ స్కూల్ లైఫ్ అని ఒక సినిమా చేశాను మహేష్ పులివెందుల. మీరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళు కాదు, కన్నడ. మీరు మాత్రమే? నేను కన్నడ, కాకపోతే తెలుగు బాగా మాట్లాడతాను, నేర్చుకున్నా కాబట్టి. నేను సినిమాల కోసం నేర్చుకున్నా కాబట్టి చాలా స్పష్టంగా మాట్లాడుతాను. నైస్. అసలు అంటే పెద్ద పెద్ద హీరోయిన్స్ వీళ్ళే కొంచెం మాట్లాడడానికి తడబడుతుంటారు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే కొంచెం స్లాంగ్ లో అనిపించింది, తెలుగు వాళ్ళేనా అట్లా కలిసిపోతాను, తెలుగు బాగా వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా. అంటే అందరికీ కూడా ఇష్టం అవుతుంది ఆ తెలుగు, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో నేర్చుకుని మరీ మాట్లాడుతుంది అంటే ఎవ్రీవన్ అట్లా ఉండరు. వచ్చిన లాంగ్వేజ్ ని కూడా రానట్టు మాట్లాడడం ఉంటాయి, బట్ నేను అంత కష్టం. ఎంత టైం తీసుకున్నారు మీరు ఈ తెలుగు నేర్చుకోవడానికి? 1.5 year. ఓకే. నైస్. యాక్చువల్గా ఇప్పుడు మీరు హీరోయిన్ ని అంటే ఈమెనే తీసుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా ముందే, లేకపోతే ఏమైనా పరిచయం ఉందా మీ ఇద్దరికి? పరిచయం ఉందండి, ఆబ్వియస్లీ ఫ్రెండ్ గా కంటిన్యూ అవుతున్నాం. మా ఫ్రెండ్ అవుతున్నప్పుడు కూడా నేను అంటే స్క్రీన్ సెట్ అయిన వాళ్ళే తీసుకోవాలి, ఫ్రెండ్ అయినా కాదు స్క్రీన్ నేను టెస్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా అందుకే అడుగుతున్నా, బాగా సెట్ అయింది అనమాట. సో ముందే ఫ్రెండ్సా లేకపోతే సెలెక్టివ్ గా మీరు కావాలని తీసుకున్నారా? మూవీసే స్టార్టింగ్ మూవీస్ లోని ఓకే చేయాలి, బట్ ట్రావెల్ అవుతూ స్క్రీన్ టెస్ట్ పెట్టుకున్నాను. ఇది ఇలా నేను స్టోరీ చెప్పాను, నువ్వు చెయ్యాలి అనగానే స్టోరీ ఉంది, నచ్చింది, ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. చాలా అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఓకే. మీరు మెయిన్ ఈ మూవీకి ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్ ఏం లేదు, కంటెంట్. సినిమాలో దమ్మున్నప్పుడు ఇంకా అంటే సినిమా పిచ్చోడు అంటే ఓన్లీ హీరోకి మాత్రమే సినిమా పిచ్చి అనుకుంటా అని అనిపిస్తుంది, మీకు కూడా పిచ్చుందా? అవును,
సో ఆ పిచ్ తో స్టోరీ వినగానే నచ్చేసి ఓకే చేసి సినిమా పిచ్చోడు అనే ఒక టైటిల్ యాక్చువల్లీ ఆ టైటిల్ ఆల్మోస్ట్ ఈయనకి ఆల్రెడీ తెలుసు ఉంది. ఆ ఐడియా అయితే పెట్టుకుని ఆయన ఆ సినిమాని కథ రాసుకోవడం అంటే అది మరి మామూలు ఈజీ అయితే కాదు, అంటే రొటీన్ అయిపోతుంది. ఏం లేదు సినిమా ఏదో ఉందిలే అనుకుంటారు కొంతమంది ఆడియన్స్, బట్ కాదు. ఈ సినిమాలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. సో అది విని నేను ఆ సినిమా చేయడం జరిగింది. పర్టికులర్ పాయింట్ అంటే కంటెంట్ ఉంది. సినిమా ఆయన ఎన్ని స్టోరీస్ అయినా రాసుకుంటారు, బట్ గెలిచే సినిమా అని చెప్పి తెలిసాకనే కొంతమంది కనెక్ట్ అవుతాం కదా. ఒక హీరోయిన్ వచ్చేసారు, సినిమాని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది మాకు. ఆ మూవీ అదే ఆ కంప్లీట్లీ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం మాకు ఉంది కాబట్టి నేను ఈ సినిమాని ఈ స్టోరీని చేసుకోవడానికి పెద్ద కారణం మీదే. కంటెంట్ ఉంది సినిమా, ఓకే. సో దానికోసం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీకు వీళ్ళతో అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు కదా, వీళ్ళ రిసీవింగ్ అని అది ఎలా అనిపించింది వీళ్ళతో? అది చెప్పాను కదా, నేను చేసిన ఈ అబ్బాయి కలిసి బాబాయ్ ఇలా మీరు నాకు ఒక సినిమాకి ఫాదర్ రోల్ చేయాలి, కథ వినండి అంటే కథ చెప్పాడు. ఓకే, కథే హీరో. ఈ కొత్త అబ్బాయి పాత అబ్బాయి అని కాదు, కథే హీరో. నాకు ఆ కథలోనే హీరో కనిపించాడు. కథకి కనెక్ట్ అయిపోయాను నేను. ఎందుకంటే ఒక ఫాదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు. ఈడేమో ఏదో కష్టపడి పెంచి చదివించాను, ఆ టైప్లో వచ్చింది కాన్సెప్ట్. దాని గురించి నాకు బాగా నచ్చింది, కథ నచ్చింది, నా రోల్ నచ్చింది, ఓవరాల్గా ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఆ నమ్మకంతో ఇప్పుడు మేము ఈ సినిమా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రేపు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం థియేటర్లో. ఇప్పుడు ఆడియన్స్ సైడ్ నుంచి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది వరకటి ఆడియన్స్కి ఇప్పుడు ఆడియన్స్కి ఉన్న తేడా ఏంటంటే, హీరో ఎవరు అన్నది లేదు ఇప్పుడు. కథ స్టోరీ కాన్సెప్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఏం చెప్పాడు, తను ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది వింటున్నారు ఇప్పుడు ఆడియన్స్. దాని గురించి మాత్రం ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆడియన్స్కి. ఆ విషయంలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు ఆడియన్స్ ఇస్తున్నారు. అది గ్రేట్. మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఈ షూట్ టైంలో కానీ? షూట్ టైంలో ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఒక ఫ్యామిలీలాగే. అసలు చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా చేసాం. ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అతనుకుంటే ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా రోజు ఏ రోజుగా రోజు మాకు అందరికీ ఫుడ్ పెట్టాలి, కార్లు పెట్టాలి, తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఆయన పడ్డాడు. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం, చాలా సరదాగా చేసాం. ఎక్కడ మాకు ఇబ్బంది పెట్టలేదు, చాలా కంఫర్ట్గా చేయించుకున్నాడు, మాకు కంఫర్ట్ ఇచ్చాడు. హ్యాపీ. జనరల్గా అంటే ఒక్కో రోల్కే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, అంటే ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్గా హీరో అంటే అన్నీ మీరే ఏంటి చాలా ఫేస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. చాలా అందులో మీరు అసలు మర్చిపోలేనిది ఉంటుంది కదా, ఒకటి షేర్ చేసుకోండి. మర్చిపోలేని అంటే అసలు ప్రతిదీ ఇంకా అంటే లైఫ్ అండి. నా లైఫ్ గోల్ మాత్రం నాకు అనిపిస్తుంది. ఆ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతాను నమ్మకం నాకు ఉంది. ప్రతిరోజు ఆ గోల్ మర్చిపోను, ఆ గోల్ మర్చిపోను అంతే. లైఫ్ పెట్టేసాడు అతను. ఒక ప్రొడ్యూసర్గా, ఒక హీరోగా, ఒక డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. కాకపోతే ఇప్పుడు టైటిల్ లో ఉన్నట్టు సినిమా పిచ్చోడు. ఇంకా పిచ్చి కోసం ఏమైనా ప్రాణం పెట్టేసాడు. తెల్లారి ఇప్పుడు మీ ఇండస్ట్రీ షూటింగ్ గురించి మీకు తెలుసు. తెల్లారితే షూటింగ్ వెళ్ళాలి, ఎంతమంది ఆర్టిస్టులు ఉండాలి, అక్కడ టెక్నీషియన్స్ ఏమి ఉండాలి, అక్కడ ఇంప్రూవ్ ఏం కావాలి, మెటీరియల్ ఏం కావాలి, అన్ని అతను చూసినవాడు. ప్లస్ హీరోగా చేసి మీరు కనీసం అసిస్టెంట్ గా కూడా ఎవరిని పెట్టుకోలేదు అంటే ఇలాంటి చిన్న చిన్నవి కూడా మేనేజ్ చేయడానికి? అసిస్టెంట్ అంటే సినిమాలో డైరెక్టర్ కూడా సినిమాలో లేడీ డైరెక్టర్ కూడా, అసిస్టెంట్ లో కూడా ఒక లేడీ డైరెక్టర్ ఉన్నారు, ముగ్గురు మేల్ డైరెక్టర్స్ ఉన్నారు. అసిస్టెంట్ లో ఉన్నారు, అసిస్టెంట్ వర్క్ చేశారు. ఓకే, యాక్చువల్ గా ట్రైలర్ లో చూసాను డైరెక్టర్ గా, కానీ ఒక సీన్ లో సంథింగ్ వేరే ఎవరో మిస్బిహేవ్ చేస్తున్నట్టు ఒక సీన్ ఒకటి చూపించారు. అంటే ఏంటి, మామూలుగా అమ్మాయిలు కూడా ఎందుకు డైరెక్ట్ అవ్వకూడదు అనే దాంతో తీసుకొచ్చారు అనిపించింది ఫస్ట్ ఆ షార్ట్ చూడగానే. బట్ ఇప్పుడు మీరు తర్వాత అది చూపించడం వల్ల సో అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. చూస్తే తెలుస్తుంది పొజిషన్ లో ఉన్నా ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ వస్తారు. ఓకే, అంటే అమ్మాయిలు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ గురించి ఉండేది. బట్ దాన్ని ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ సక్సెస్ ఎలా అయ్యారు అనేది అంటే ఇది చూపించారు కాబట్టి దీనికోసం ఇది ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏదంటారు కదా,
పెయిన్ లేకుండా సక్సెస్ విలువ తెలియదు అనమాట. ఐ థింక్ అసలు ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేదు కదా లేడీ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ ఉన్నారు ఆల్మోస్ట్, బట్ ఎక్కడ కూడా బయట అంటే అంత ధైర్యం చేసి ఎవరు లేడీకి ఇవ్వరు. ఆ పోషన్ అయితే అంత ధైర్యంగా ఎవరు ఇవ్వరు. జనరల్ గా సినిమా ఇండస్ట్రీ అంటేనే అమ్మాయికి అసలు సపోర్ట్ ఉండదు. అందుకే చెప్తున్నాను ఈ సినిమా మొత్తానికి అన్ని ఎలివేషన్స్ అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అని అందుకే చెప్తున్నాను. November 22 వచ్చి ఆడియన్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు న్యాయం జరుగుతుంది. టికెట్ అమౌంట్ కి అయితే న్యాయం జరుగుతుంది, అది మేము చెప్పగలం. సినిమా పిచ్చోడు అనే టైటిల్ చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది. మాకే చాలా అంటే చాలా తక్కువ టైం, బట్ ఆ తక్కువ టైంలో మాకు అంత బాగా ఆదరిస్తే ఆడియన్స్ రియల్లీ మేమైతే హ్యాపీ. సో రిక్వెస్ట్ గా చేసుకుంటున్నాం ఆడియన్స్ కి అయితే రిక్వెస్ట్ అంతే. కేవలం కథ మీద నమ్మకమే, ఆడియన్స్ ఒప్పుకుంటారు, ఆడియన్స్ కి నచ్చుతుంది. యాక్చువల్ గా అంత రిక్వెస్ట్ అవసరం లేదు. మీ మాటల్లో భయపడుతూ ఉంటారు, ఎందుకంటే లైక్ మేము ఇంత కష్టపడి చేసాం కదా మమ్మల్ని ఎలా ఆదరిస్తారని చెప్పి చిన్న భయం ఉంటుంది చూసారే. అన్ని చేశాక రిజల్ట్ కోసం వెయిట్ చేసాము చూసారా, ఆ భయం అయితే పీక్స్ లో ఉంది. బట్ రియల్లీ డామ్ షూర్ వెయిటింగ్ ఇక్కడ ఆడియన్స్ కి అయితే దయచేసి మా సినిమా చాలా ఉందండి, బయటకు మేనేజ్ చేస్తున్నాను. అంటే మీకు సినిమా తీసినప్పుడే భయం లేదు, ఇప్పుడు ఎందుకు ఇంకా? అంటే రిజల్ట్ కోసం ఎవరైనా ఇప్పుడు ఎగ్జామ్ రాసినట్టు ఎవరు భయం లేదండి, రిజల్ట్ చూసుకోవడానికి భయం. నైస్ లాజిక్. అంతే కదా. మీరేమైనా ఫేస్ చేశారా సినిమాలో హీరోతో గానీ? నథింగ్ అంటే ఏం లేదు. నేనే చాలా పాపం నాతో ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్పండి. నాకు చాలా కోపం అండి. నేను చెప్పాలంటే ఆర్టిస్ట్ కోపం ఉండకూడదు, బట్ నేను చాలా కోపడే అమ్మాయి. అంటే సడన్లీ కోపం బట్ మాకు ఇప్పుడు అలా అనిపించట్లేదే మిమ్మల్ని చూస్తుంటే. చాలా మార్చుకున్నాను, ఎందుకంటే అలా ఉంటే మరి రిసీవ్ ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చూడండి ఎంత ఫేస్ చేసి ఉంటారు. నువ్వు వాళ్ళే నా వల్ల ఫేస్ చేసి అదే మీ వల్ల ఆయన చెప్తున్నారు. చాలా వరకు నేనైతే చాలా మా వర్క్ పరంగా కొన్ని నేను వాళ్ళని క్రూరల్ గా బిహేవ్ చేసి ఉంటాను మేబీ, బట్ ఇంకా అన్ని ఓకే. కావ్య నాకు చాలా సపోర్ట్ చేసింది. అంటే కావ్య అనే అమ్మాయి వచ్చి ఇక్కడ ఏడీగా వర్క్ చేశారు. ప్రతి ఒక్కటి అమ్మాయి చూసుకుంది నాకు. అండ్ ఇది ఓవరాల్ సినిమా చూసేసరికి సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా వర్క్ చేశారండి. స్వామి గారు, కావ్య అండ్ రంగ సంథింగ్ చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ చేసుకున్నాం. సినిమాని లైక్ ఏదో పెద్ద కష్టమో ఇలాగా చేసుకోకుండా ఎంత ఈజీగా చేసుకుంటూ వెళ్ళాము. ఓకే, ఆ సినిమాలో ఈయన కష్టపడ్డారు, ఆయన కష్టం మాకు తెలిపించేవారు కాదు, అంటే చెప్పేవారు కాదు, మాకు అర్థం అయ్యేది. దాని అన్ని అర్థం చేసుకొని మేము వర్క్ చేసేవాళ్ళం. ఇది అంతా మేమందరూ టీం అన్నమాట. చెప్పకుండానే అర్థం చేసుకునే టీం దొరికింది మీకు. దానికి అదైతే యాక్సెప్ట్ చేస్తానండి. అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ అర్థం చేసుకుని బాగా సపోర్ట్ చేశారు. అంటే ఒక విలేజ్ లో జరిగింది అనమాట. అది ఏ విలేజ్ తీసుకున్నారు? కండివరం అని, అక్కడ మా నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉంటది. ఓకే, కండివరం అని అక్కడ విలేజ్ జరిగింది. అక్కడ ఊరంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. అంటే సినిమా వాళ్ళు అనగానే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకునేవారు అనమాట. రిసీవ్ చేసుకొని బాగా సపోర్ట్ చేసి షూట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏం కావాలని ప్రొవైడ్ చేసేవారు. ఓకే, 30 days కూడా ఇట్స్ రియల్లీ అమేజింగ్ డేస్ అన్నమాట. మాకు బాగుంది. సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి సినిమా పిచ్చింది. ఏమన్నారు 30 days? షూట్ అంటే ఆ విలేజ్ లో 30 days షూట్ చేశారు. ఓవరాల్ షూట్ 27 days అండి. సినిమా షూట్ 27 days. ఏంటి ఓవరాల్ సినిమా 27 days లో కంప్లీట్ చేశారు? ఓకే, అయిపోయింది. మొత్తం అన్ని 27 days లో కంప్లీట్ చేశారు. యాక్చువల్గా నేను షాక్ లో ఉన్నాను. డైలాగ్ ఇవ్వడం ఏంటంటే బాబాయ్ అనుకోండి తిననుకోండి డైలాగ్ అంటే కాన్సెప్ట్ చెప్పి డైలాగ్ ఇదే అని సో చెప్తే అన్ని టేక్స్ ఈజీగా అయిపోయాయి అనమాట. నాకు కూడా పెద్ద కష్టం అనిపించేది కాదు. నాకు కావాల్సిన నేటివిటీలో కావాలి ఆ విలేజ్. ఆ దానికి ఎగ్జాక్ట్ షూట్ అయిపోయారు. ఈయన మా ఫస్ట్ నుంచి విలేజ్ లుక్ అంటే పర్ఫెక్ట్ షూట్ అవుతారు. తను తినే ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాం. అంటే తన విలేజ్ ఎప్పుడు చూస్తుందో లేదో, విలేజ్ ఉందో లేదో షూట్ కానీ అంటే విలేజ్ లో వచ్చింది బాగా కంఫర్ట్గా ఉంది. ఓకే ఓకే, విలేజ్ అంటే ఎవరికి కానీ ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం. అట్మాస్ఫియర్, ఆ నేచర్ అందరూ ఇష్టపడతారు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే విలేజ్ లో పుట్టి పెరిగిన పుట్టి పెరిగానమ్మా. మా నాన్నమ్మ వాళ్ళంతా కంప్లీట్, మా డాడీ అంతా విలేజ్, ఆయన అగ్రికల్చర్ చేస్తారు. అలా ఉన్నప్పుడు నేను అన్ని ప్రతి ఒక్కటి చూసాను కాబట్టి నాకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు విలేజ్ అని టౌన్ అని కాదు, నాకు ఎక్కడున్న కంఫర్ట్, నాకు సినిమా అంతే. మొత్తానికి సరిపోయింది అసలు. అంటే మీ ఇద్దరికి అసలు ఎలా సింక్ అయింది అర్థం కాదు. ఆమెకి సినిమా పిచ్చింది, మీకు సినిమా పిచ్చింది. మీరు సెలెక్ట్ చేసుకోవడమే కావాలని సినిమా పిచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ అన్ని కొత్తవే. అంటే కొంతమంది బాబాయ్ గానీ ఇంకొక సినిమాలో ఏ రోల్ కూడా కొంచెం ఆడియన్స్ కి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. బాబాయ్ తెలుసు. ఓకే, అంటే తెలుసు బట్ ఆర్టిస్ట్ ఏం కాదు కానీ రాజవర్రాణి గారి సినిమాని
ఒకటి వచ్చింది కదా, అప్పటి నుంచి కిరణ్ బోరం గారితో ఆ సినిమా కానీ కొంచెం ఆడియన్స్ నన్ను గుర్తుపట్టి నాకు ఓటేస్తున్నారు, ఇష్టపడుతున్నారు నన్ను. ఓకే. అప్పుడు ఆ సందర్భంలో ఈయన వేషం ఇవ్వడం కరెక్ట్ గా కనెక్ట్ అయింది. అందరం కొత్త వాళ్ళు ఇందులో, ఆడియన్సే స్టోరీ నచ్చాలి వాళ్ళకి. ఓకే, స్టోరీ ఎక్కడి నుంచి అని తీసుకున్నారు, లేకపోతే నిజంగా మీ రియల్ స్టోరీ ఏమైనా అనేది? అంటే తీసుకోవడం అనేది నాకు నా నుండి పుట్టిందనండి. రియల్ స్టోరీ అనేది కలిసింది కొంచెం. అంటే అందులో మీ రియల్ లైఫ్ లో ఏమన్నా స్ట్రగుల్ అయినవి కూడా ఉంటాయండి. ఓకే. స్ట్రగుల్స్ అయితే అంటే మీ రోల్ ఓకే, అంటే మిగతా హీరోయిన్ కానీ వాళ్ళని ఎలా తీసుకున్నారని అంటే కథ పెట్టి రాసుకుంటే నా రియల్ స్టోరీ ఏంటంటే సినిమా అంటే ఒక విలేజ్ వాడు ఒక సినిమాలో సక్సెస్ అవ్వాలనేది లైన్, అదే రియల్ స్టోరీ. దానికి అన్ని ఫిక్షనల్ కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే కొన్ని రియలిటిక్ గా ఉంటాయండి. ఓకే. అంటే చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఫిక్షన్ మేము యాడ్ చేసిన కొన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఏదో ఒక లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతుంది. ఒక్కొక్క పాయింట్ అంటే ఇలా జరిగింది అంటే ఈ ప్రాక్టీస్ ఉంటుంది, అంటే రిహార్సల్స్ ఉంటాయి, ఇలాంటి కొన్ని మేము చేసామని షార్ట్ ఫిల్మ్ యాక్ట్స్ కానీ మెయిన్ ఫిల్మ్ యాక్ట్స్ కానీ ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు అన్నమాట దానికి. కానీ లవ్ అనేది ఏంటంటే ఆన్ ప్రాసెస్ లో ఎవరో ఒక అమ్మాయి టచ్ అవుతుంది, ఆ అమ్మాయి చూపించే ఇంటెన్సిటీ, కేరింగ్ అవసరం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకొక దగ్గర దొరికింది అంటున్నప్పుడు, అంటే ఒక దగ్గర మిస్ అయింది ఇంకొక దగ్గర దొరికింది అనేటప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. లవ్ అనేది అందరూ అంటే లవ్ అంటే ఇప్పుడు మూవీలో లవ్ అనేది ఉందంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. అది చిన్న పార్ట్ అంతే. ఆ లవ్ కూడా రీచ్ అయ్యి ఉంటుంది. ఓకే. అంటే నాదో డౌట్, జనరల్ గా ఈమె మూవీలో డైరెక్టర్, సో మనకేంటంటే ఇంత సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, అంత పట్టించుకోరు. సో అంటే ఒక డైరెక్టర్ అయ్యుండి ఒక విలేజ్ లో అలా ఒక పల్లెటూరు అబ్బాయిని లవ్ చేయడం, ఆ థాట్ టైం మీకు ఎలా వచ్చింది? అది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు? అనేది తెర మీద చూడాలి. మంచి మీరు అడిగిన క్వశ్చన్ కి అయితే మంచి ఆన్సర్ ఉంది. అది థియేటర్ కి వచ్చి మాత్రం అదే యాక్చువల్గా నేను తెలుగుగా లాగుతున్నాను మెల్లగా ఒక్కొక్క క్లిప్ ఆయన మీరు ఆపకపోతే మొత్తం చెప్పేస్తాడు. అయిపోద్ది కదా, చిరంజీవి చూడు టంగ్ చూపిపోతారు, ఆ మెయిన్ లీడ్ చెప్పేస్తారు ఆయన. మీరు ఒక 5 minutes టేక్ తీసుకోండి, నేను పర్సనల్ గా అయితే ఇంటర్వ్యూ చేసుకుంటాను, స్పెషల్ ఇంటర్వ్యూ అయిపోయాక సీక్రెట్ గా మాట్లాడుకోండి. లేదు రికార్డ్ చేసుకుంటాను, ఇది ఒక ఎపిసోడ్ పెట్టుకుంటాను, మొత్తం స్టోరీ వెయిట్ చేయాలంటారు 20 seconds వరకు. నాకైతే మీతో మాట్లాడుతుంటే మీ మాటలను బట్టి సినిమా పిచ్చోడు ఆ టైటిల్ ని బట్టి అంటే మీరు ఇప్పుడే రిలీజ్ చేస్తే చూసేసిలా ఉన్నాను నేను. సేమ్ క్యూరియాసిటీ ఆడియన్స్ కూడా లైక్ ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా. ట్రైలర్ అంతా బాగుంది. నేను జనరల్ గా అటు ఇలా చెప్తున్నాను అనుకోకండి, మూవీస్ చూడడం తక్కువ, చాలా పర్టికులర్ గా చూసాను మీ ట్రైలర్. అదే నాకు యాక్చువల్ గా భయం వేసేస్తుంది మీతో మాట్లాడిన తర్వాత, మీ సినిమా పిచ్చి నాకెక్కడ వచ్చేస్తుందో అని చెప్పి. ఇన్ని రోజులు ఓన్లీ యాంకర్ గానే. సినిమాయే కాదండి, మీరు ఏదో విధంగా మొబైల్ చూస్తుంటారు కదా, అంటే ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఏదో విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలి, అది సినిమాలు అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, ఏదైనా దీనికి సంబంధించిన పార్టే, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన పార్టే. సో ఆ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తున్నాం. ఓకే. ఓవరాల్ గా అంటే ఓన్లీ ఎమోషనల్ సినిమా పిచ్చోడు అనేది ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ అన్ని కంబైన్ అయ్యి కామెడీ, లవ్, డ్రామా. ఓకే. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు అంటే మీ మూవీ వాళ్ళు 100 rupees పెట్టి చూడాలి అంటే మీరు సింపుల్ గా ఏం చెప్తారు ఆడియన్స్ కి? మా కోసం మమ్మల్ని నమ్మి ఆ 100 రూపాయలు పెట్టేయాలండి. ఖచ్చితంగా 100 రూపాయలు ఎందుకు పెట్టామని బాధపడకుండా అసలు 100 రూపాయలు వీళ్ళకి న్యాయం చేసాం అని అయితే ఫీల్ వస్తుందండి. ఓకే. ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అద్దలు ఎలాగో ఏం చెప్పండ్రు, కొంచెం అలా చెప్పలేనిది ఏదైనా సీక్రెట్ మూవీకి సంబంధించి సీక్రెట్ చెప్పాలా? ఏదో ఒక చిన్న థియేటర్కి వస్తే అన్ని సీక్రెట్లు అక్కడ సస్పెండ్ చేసేస్తే మాకు ఇంకా ఆత్రత పెరిగిపోతుంది. మా సినిమా పేరు సినిమా పిచ్చోడు. అదే సీక్రెట్. బాబాయ్ గారి జోకులు బాగా అది ఎంత పిచ్చోడు ఆడియన్స్ స్క్రీన్ మీద చూస్తే నిజంగా సినిమా పిచ్చోడారా, స్క్రీన్ మీద ఆ టైమింగ్ ఉంటుందండి, నిజంగా సినిమా పిచ్చోడారా అని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. ఓకే. ఫన్ మొత్తం బాబాయ్ గారు అంటున్నారా మూవీలో? అమ్మా ఫన్ ఎమోషన్ రెండేనండి. రెండు గోదారేసలో ఇప్పుడు అంటే గోదారేస టైప్ లో మాట్లాడి మేము ఎమోషన్ లోనే ఫన్ ఉంటుంది. ఓకే.
బాబాయ్ గారు మా కోసం ఎమోషనల్ గా మూవీలో ఉన్న ఒక డైలాగ్, మా మూవీలోదా? మా మూవీలో డైలాగ్ గుర్తులేదు. అది కూడా రిలీజ్ చేయరు మీరు? గుర్తులేదు. అంటే ఇప్పటి వరకు మీరు ఫన్ గా మాట్లాడారు కదా, నాకు వినాలని ఉంది. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు నాకు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది రాజావారి రాణి గారి సినిమాలో. నా కొడుకు ఊరికే రోడ్డు మీద బాలాదూర్ తిరుగుతుంటే ఆయన తిడతాను, నోరు మూరి ఎదవకన్నా ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఫెయిల్ అయిపోయింటే ఎంత ఎదవ పేరురా అంటాను నేను. అప్పుడు ఆడే ఏమంటాడు తెలుసా, ఎవడ పేషెంట్ గెలిచిన అంటారు, ఓడిపోయిన కాదు. రే ఏనుగు సచ్చినవయ్యా బతుకున్నవయ్యా తెలుసా, ఆయనకి ఏం లోడ్ చేశానమ్మా, మీరు చదువుకున్న కాలేజీలోనే చదివించాను, మీరు కొనుక్కున్న పుస్తకాలు ఇడికి కొన్నాను, మరి మీరిద్దరు క్లాస్ అయినప్పుడు ఈ ఎదవగా ఏమైందంటాను సేనేటవా నిన్ను చెప్పలేసుమా. దానికి ఆయన కౌంటర్ ఇంకా బాగుంటది. అలాగా ఈ గోదావరి అసలు ప్రేమలోనే ఫన్నీ ఉంటది, లవ్ ఉంటుంది. ఇప్పుడు బాబాయ్ గారి వల్ల కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయా? క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి. అదే బాబాయ్ గారిలో స్కిప్ చేయకుండా మీరు మా కోసం ఆడియన్స్ కోసం ఏదన్నా మూవీలో ఉన్న డైలాగ్ ఒకటి చెప్పండి. ఓకే, కెమెరా రోలింగ్ యాక్షన్, ఇదే డైలాగ్ అండి. ఎలా ఉన్నారు ఏంటండి? డైరెక్టర్ కదండి సినిమాలో, మరి డైలాగ్ యాక్చువల్గా నేను మర్చిపోయాను ఇది. సినిమాలో డైరెక్టర్ అన్ని కెమెరా రోలింగ్ ఖచ్చితంగా డైలాగ్ ఉంటుంది డైరెక్టర్ అనే వాళ్ళకి. మళ్ళీ అది వస్తూనే ఉంది. చాలా తెలుగుగా తప్పించుకున్నాను. నాకన్నా ఇవిడే చెప్పేసింది డైలాగ్, సినిమాలో డైలాగ్ చెప్పేసాను. కనీసం మీరైనా డైలాగ్ చెప్తారా, వాళ్ళకిలానే తప్పించుకునేలా అయితే ఇప్పుడే చెప్పేసేయండి, నేను ఇంకా అడగను. తప్పించుకోనండి, సినిమా మొత్తాన్ని మోసం ఒక లైన్ ఒకటి చెప్తాను, డైలాగ్ కాదు కానీ. ఓకే, సినిమా అంటే కొంతమందికి వినోదం కావచ్చు, కొంతమందికి వ్యాపారం కావచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం పిచ్చి ప్రాణం, అదే సినిమా. సూపరా వచ్చేసిన డైలాగ్. యాక్చువల్లీ ఈ డైలాగ్ థియేటర్లోనే చూడాలి అనుకున్నాము, చెప్పేశారు. ఇది థ్యాంక్ యూ సో మచ్. నా కోసం చెప్పారా? ఆడియన్స్ కోసం ప్రేక్షకులే చాలా తెలుగుగా తప్పించుకుంటున్నారండి మీరు, ఆచితూచి మాట్లాడుతున్నారు. సెకండ్ కూడా టైం పాయింట్ అడిగారు అన్నమాట, ఆడియన్స్ కోసం చెప్పమన్నారు. ఆడియన్స్ కోసం చేసిందే ఆడియన్స్ కోసం. అలా అడగకపోతే మీరు చెప్పారంటే నేనేదో. ఓకే, మీకు ఎలా అనిపించింది హీరోయిన్ తో? అదే టీం అంతా చాలా అంటే చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. ఈ రోజు కూడా ఇక్కడ ఇలా వచ్చి ఒక్క ఫోన్ కాల్, బాబాయ్ ప్రమోషన్ ఉంది, మా ప్రమోషన్ ఉంది అంటే నాకన్నా ముందు కూడా వీళ్ళు ఫోన్ చేసి అన్నారు కదా ఏమైంది అని అడిగే టీం అనమాట నాకు. నేను అని చెప్పేసి వదిలిస్తే దాన్ని మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ అడిగే టీం అయితే ఉన్నారు. ఇందాక మెన్షన్ చేశారు, నేనే కొంచెం ఇరిటేట్ ఫీల్ అయ్యి కోపం వచ్చేసేది. సో అలా ఫీల్ అయిన మీరు స్ట్రగుల్ అయినా బెస్ట్. ఇరిటేషన్ అంటే నేను ఏదో వర్క్ ఆలోచిస్తూ ఉంటాను, వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, దానికి కొంచెం డిలే ఆన్సర్స్ అయితే నన్ను నుంచి వెళ్తుంటాయి. కరెక్ట్ గా చెప్పండి. భయపడుతున్నారా ఏంటి హీరోయిన్ గారికి? మీరు చూస్తున్నారు మరి, అలా ఏం చెప్తారో చూద్దాం అన్నట్టు చూస్తున్నారు. ఏదో ఉండొచ్చు కదా, అదేం లేదు, అంతే కొంచెం డిలే ఆన్సర్స్ వల్ల ఇరిటేట్ అవ్వడం తప్ప అంతకుమించి ఇంకే లేదు. ఓకే, సీన్స్ వైజ్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ అటువంటిలో ఇరిటేషన్ లేదు. ఏదైనా ఆన్సర్ సో షూట్ ఎప్పుడు అంటే డిలేస్ వల్ల ఒక ఆన్సర్ డిలే అంటే నేను ఒక ఆలోచనలో ఉంటాను, అది చెప్పిన తర్వాత కూడా అవుతుందా అవదాని ముందు అయ్యేదే చెప్పాలి కదా నేను కూడా, అందుకే చెప్పడం హోల్డ్ చేస్తా. ఆ హోల్డ్ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఇరిటేట్ లా అనిపిస్తుంది. ఓకే, అంటే షూట్ టైంలో అంటే మీరు ఈ రోజు ఈ షెడ్యూల్ అలాంటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఆ రోజు అసలు షూట్ అవ్వకపోవడం అలాంటివి ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? నేను చేశాను. గుర్తుపెట్టుకుని చెప్తుందండి. మీరు అంటే ఆమె నుంచి ఏమి తిట్ల తర్వాత తినకూడదని తప్పించుకుంటున్నారా, లేకపోతే ఏంటి మర్చిపోయి నిజంగా అలా మాట్లాడుతున్నారా? అలా ఆగిపోయింది ఎప్పుడు లేదు, బట్ కంటిన్యూ చేసుకున్నాం ఎవ్రీడే. అంటే షూట్ స్టార్ట్ చేసి ఆపేసి వెళ్ళిపోవాలని అయితే ఈ రోజు జరగలేదు, అంతలా జరగలేదు. మరి దీని ఇరిటేషన్ మీకు ఏ విధంగా అర్థమైందో? ఇరిటేషన్ మీన్స్ అంటే నాకు అయిపోవాలి కదా, ఈ రోజు అయిపోవాలి, ఈ రోజు 4 సీన్లు అనుకున్నా కదా, నాకు 3 అలాంటిది వచ్చింది తప్ప షూట్కి వెళ్ళి నాకు నచ్చలేదు వెళ్ళిపోతాను అనేది అయితే లేదు. అటువంటిది ఎవరు చేయలే. బాబాయ్ అయితే 1 వీక్ డేట్స్ ఇచ్చి 5 రోజులే కంప్లీట్ చేసి వెళ్ళారు ఆయన. ఎవ్రీడే ఇస్ గుడ్, ఎవ్రీడే షూట్ జరిగేది. తను ప్యాకప్ చెప్పేంత పరిస్థితి రాలా, చాలా చాలా క్యాజువల్ గా తీసుకెళ్ళిపోయాం. ఆయన అలా చేయించుకున్నాడు, మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. అది నిజంగా యాక్సెప్ట్ అతను అంటే ఇప్పుడు పక్కన ఉన్నాడని పొగుడుతాం కాదు, కానీ త్రిపాత్ర అభినయం చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రొడక్షన్ చూసుకుంటూ డబ్బు పెట్టుబడి ఫైనాన్షియల్గా ఆయనే చూసుకోవాలి, హీరోగా ఆయనే చేయాలి, డైరెక్షన్ ఆయనే చేయాలి. అది ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు చేసేవారు, అలాగే ఉన్నారు ఇంకా చాలా మంది, కృష్ణ గారు అలాగే అన్ని చేసేవారు. కానీ అలాగా అవన్నీ 3 ఒక్క మనిషి చేయడం అనేది, అసిస్టెంట్లు ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, అసిస్టెంట్లు ఉన్నారు,
ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, కానీ 3 ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది మాత్రం అందులో కుమార్ గ్రేట్. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే సినిమా పిక్చర్ అంటే మీకు ఫస్ట్ అసలు డైరెక్టర్ అవ్వాలనా లేకపోతే హీరోగా చేయాలనా? దీనిలోనండి దీంట్లో కదా మామూలుగా లైఫ్లో సినిమాలో కనబడాలి అంటే సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే సినిమా ఎలా తీస్తారని కూడా, అంటే చిన్నప్పుడు అయితే ఆగడం ఉండదు. సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసినప్పుడు, నాగార్జున గారు, వెంకటేష్ బాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలా వెళ్ళాలి టీవీలో కనిపించాలంటే ఏంటి అని ఉన్న ఆలోచననే అదే నేను అకౌంట్స్ మేనేజర్గా చేస్తున్నాను. అకౌంటెంట్ యాక్చువల్ నాది. అకౌంట్ మేనేజర్గా చేస్తునేటప్పుడు సర్టెన్ ప్రైవేట్ జాబ్స్ అంటూ చేసుకుంటూ ఉండేటప్పుడు ఇండస్ట్రీలో సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే మూవీ తీశారు. దెన్ నేను దానికి అకౌంట్స్ మేనేజర్గా చేశాను. సో అక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. నేర్చుకొని అకౌంట్స్ కింద ఒక 10 years చేశానండి. 10 years. ఓకే, జాగ్రత్తగా ముందు నుంచే చిన్నగా చేసుకుంటూ అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆబ్వియస్లీ పార్ట్ టైం చేసుకుంటూ చదువుకున్న రోజులు. నా స్టడీస్కి నేనే సంపాదించుకొని చదువుకున్నాను. అలా చదువుకొని అకౌంట్స్ మేనేజర్ అయ్యి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ, మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అలాగే టీమ్ సపోర్ట్ ఉంది, కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో సినిమా అనేది నేను అకౌంట్స్ నుండి అన్ని విభాగాలు నేర్చుకున్నా. బేసిక్గా దీనిలో ఎడిటింగ్లో కూడా నేనే ఉంటాను. ఎడిటర్ ఒకరిని పెట్టుకున్నాను. బట్ ఏ కట్ ఎలా షూట్ చేసినప్పుడే ఏ కట్ ఎక్కడ రావాలి, ఎంతవరకే సరిపోతున్నాను, ఎడిట్ కట్తోనే నేను షూట్ చేయడం జరిగింది. అందుకే మేము తీసిన దానిలో ఒక్క సీన్ వేస్ట్ అవ్వాలి. అంటే ఇంకంతే గాడ్స్ గ్రేస్ అనే చెప్పుకోవాలి, ఆ కలంతెల దయ్యనే చెప్పుకోవాలి. నేను తీసిన దాని వరకు షూట్ చేసిన ప్రతిదీ కూడా దీనిలో ఉంది. 2 hours 13 minutes వచ్చింది. ప్రతిదీ కూడా ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మన రాసుకున్నారు, అన్ని కూడా చాలా మంచిగా చేసాం. అంత మెలుకో ఉంది కనుక ఆయనకి 27 days లో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే షూట్ సేఫ్ సైడ్ పెట్టుకుంటారు కొంతమంది, ఇంకో సీన్ తీసుకుని 2-3 సీన్లు. ఈయనకైతే అవసరంలా, నాకు ఇది చాలు అంతే. అలా అందుకే 27 days లో కంప్లీట్ అయింది. ఎక్కడో లక్ అనేది బాగుంది, అన్ని విధాలుగా ఫ్యామిలీ సపోర్ట్, టీమ్ సపోర్ట్. ఇప్పుడు అలా కలిసి రావాలి, ఖచ్చితంగా వస్తుంది. కష్టపడినా ఆ కష్టానికి ప్రతిఫలం ఉంది, ఆడియన్స్ ఇవ్వాలి. మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రావాలి, జనరల్గా అసలు ఈ ఫీల్డ్కి రావాలంటేనే కొంచెం మనకి జనాలకి తెలిసి ఉండాలి, మనం కొంచెం ఫేమ్ ఉండాలి అనేది ఉంటుంది. మీరు అసలు మరి అలా ఏం ట్రై చేయలేదా సోషల్ మీడియాలో ఫేమ్ కోసం? నాకు సోషల్ మీడియాలో ఇన్స్టా ఫాలోవర్స్ ఒక 80 members ఉంటారండి అంతే. అది కూడా రీసెంట్గా ఓపెన్ చేయమంటేనే చేశారు. అది కూడా మా మిస్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తే ఓపెన్ చేశాను. అంటే ముందు ఎవరు చెప్పలేదు మీకు? అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలని లేదు నాకు ఎక్కువ. ఇప్పుడు సోషల్ మీడియా ఉండాలి, అది మాత్రమే ఉండాలి ఇప్పుడు. సో అంతే, సపోర్టింగ్ అంతా అక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి అందుకే ఫాలోవర్స్ కూడా నాకు లేదు, ఇన్స్టాల్ అయితే లేదు. బట్ ఏదో ఒక రోజు కంటెంట్ కొడుతుందని నమ్మకం అయితే నాకు ఉంది. ఆ కంటెంట్తో అన్ని వస్తాయని హోప్ ఉంది. అసలు మీకు ఈ సినిమా చేయాలి తీయాలి అనే థాట్ ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి అండి. అంటే చిన్నప్పటి నుంచి థాట్ ఉంది తీయాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. సినిమా తీయాలి అంటే అదే చెప్తున్నాను కదా, నా దగ్గర కొంతమంది వచ్చి ఈ విధంగా చెయ్యాలి, ఆ విధంగా చేయాలి, కొంతమంది అడగడం ద్వారా ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ద్వారా కొంచెం దీనిలోకి రావాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. సో నా బ్యానర్ పెట్టుకున్నాను, నేనే అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నాను. మన అవకాశం మనం క్రియేట్ చేసుకోవాలనేది నేను నమ్ముతానండి. చాలా మంది కొద్దిమంది పీపుల్ అలా చేస్తారు, చేసిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన ఉన్నారు. బట్ నా అవకాశం నేను క్రియేట్ చేసుకున్నాను. ఖచ్చితంగా హోప్ అయితే ఎక్కడ ఉందంటే సక్సెస్ అవుతానని మాత్రం హోప్ ఉంది. అవును, అంటే నా పాయింట్ ఏంటంటే జనరల్గా ఈ ఫీల్డ్కి రావాలంటే కొంచెం మన ఫేస్ కొంచెం జనాలకి ముందే తెలిసి ఉండి మనకంటూ ఫేమ్ ఉంటే ఇంకొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది కదా అని అంటారు. సో మీరు అసలు కనీసం అలాగే లేదు. అంటే H23కి నేను ఆన్స్క్రీన్ మీదకి ఇప్పుడు వస్తానని అనుకోలేదండి. H23 అనే మూవీకి వేరే హీరోని పెట్టి నేను ఓన్లీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఉన్నాను. నా బ్యానర్ స్టార్ట్ చేశాను, వేరే హీరోని పెట్టుకున్నాం. ఆ హీరో ముహూర్తం షాట్కి రాలేదు. అప్పుడు నేను ఇచ్చే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన మీరు చేసేయండి, మీరు బాగుంటారు, ఈ కథకి మీరు సరిపోతారంటే అప్పుడు ఆన్ స్క్రీన్కి రావడం జరిగింది. సో దాని నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నాం. బేసిక్గా ఆఫ్ స్క్రీన్ నాకు చాలా ఇంట్రెస్ట్, డైరెక్షన్ కానీ ఆ ప్రొడక్షన్ కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట దానికి. ఓకే, అంటే జనరల్గా మీకు ఎలాగో అసలు ఈ థాటే లేదు ఫేమ్, అంటే హీరోయిన్ కూడా మెయిన్ రోల్ కదా మూవీలో. సో కొంచెం వాళ్ళని ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బెటర్ అని ఎక్కడ అనిపించలేదా మీకు? అలా అనిపించలేదండి. ఫేమ్ ఫాలోయింగ్ ఉన్న అంటే ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద ఫాలోయింగ్ చేసిన వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా సినిమా ఆడట్లేదు.
exactly. అసలు ఫాలోయింగ్ లేని వాళ్ళే డైరెక్ట్ పెరిగిపోతున్నారు ఫాలోవర్స్. సో నేను ఇప్పుడు సోషల్ మీడియా అనేది తీసుకుంటానండి, ఆడియన్స్ వైపు వెళ్ళడానికి తీసుకుంటా. బట్ సినిమా విషయానికి వచ్చేసరికి వీళ్ళే ఉంటేనే అవుతుంది అనేది లేదండి. అందుకే మన దాంట్లో కూడా ప్యాడింగ్ అనేది ఎక్కువగా ఎందుకు పెట్టలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఇష్యూ. నాకున్న క్యారెక్టర్స్ ప్రకారం నాకున్న వాళ్ళు నాకు ఎవరైతే సరిపోతారో వాళ్ళు మాత్రం తీసుకున్నా అంతే. అంతే ఫాలోవర్స్ ఉండాలి, వీళ్ళు ఎలాగే ఉండాలి, అందంగా ఉండాలి, సో ఈ విధంగా ఉండాలి అని ఏం లేదు. నా కథకి సూట్ అయితే చాలు, నాకు అంతకుమించి ఇంకేం లేదు. నేను కూడా అంతే, నేను జనాలకు కనెక్ట్ అయితే చాలు అంతే. నేను జనాలకు కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి ఫాలోవర్స్ అని. ఓకే, మీ మాటల్లో అర్థమవుతుంది. ఫస్ట్ టాలెంట్, మనకి సినిమా మీద పిచ్చి మెయిన్ ఇవి ఉంటే చాలు. టాలెంట్ ఉండాలి కానీ జస్ట్ టైం పట్టొచ్చు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే, అది ప్రిన్సిపల్. అసలు అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా అంత హైప్ ఏం కాదు అన్నట్టే చెప్తున్నారు. సో ఎలా మేనేజ్ చేశారు? ప్రొడ్యూసర్ కూడా మీరే? అంటే ఎలా అంటే నాకుంటే ఇన్వెస్ట్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఉంది, కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. సో నేను తీయడం, మళ్ళీ గెట్ అవడం, వాళ్ళకి ఇవ్వడం, నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళు కొంచెం అమౌంట్లు ఇవ్వడం, దాన్ని ఎలాగైనా నేను రీబ్యాక్ చేసుకోవడం, మళ్ళీ అంటే ఆ లెవెల్లో వస్తున్నాం అండి. నా దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ అమౌంట్ అసలు లేదు. కానీ నేను అదే చెప్తాను కదా, నా చదువుకు నేను పార్ట్ టైం చేసుకుంటూ వచ్చా. 300 రూపాయలు బస్ పాస్ కోసం సంపాదించుకొని బస్ పాస్ కోసం ఇచ్చి నేను చదువుకొని వచ్చాను. ట్రావెలింగ్ 25 కిలోమీటర్స్. ఆ బస్ పాస్ లేని ఆ నెల రోజులు 25 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ వెళ్ళి వచ్చేవాడిని. సో నాకు అంటే అమౌంట్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, ఒక బిలో యావరేజ్. ఓకే, ఒక పూర్ అనమాట. మా నాన్నగారు కూడా అలాగే స్టాండర్డ్స్గా చదివించుకొని వచ్చారు. నాకు ఇచ్చింది ఎంత ఉందంటే మా పేరెంట్స్ ఆ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్ నేను బిల్డ్ చేసుకుంటూ, దాంట్లో జాబ్ చేసుకుంటూ, సంపాదించుకుంటూ, సర్కిల్ ఏర్పరచుకుంటూ, ఆ సర్కిల్ నన్ను నమ్మి, నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇన్వెస్ట్ చేయడం కానీ, అమౌంట్ ఇవ్వడం కానీ, మళ్ళీ నేను రీబ్యాక్ చేయడం, సో ఈ విధంగా చేసుకుని వస్తున్నాను అంతే. సో అంటే ఇప్పుడు మీకు ఉంటుంది కదా ఇంత ఖర్చు పెట్టాము అని, సో ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ రిలీజ్ తర్వాత? అంటే రిలీజ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిటర్న్స్ అనేవి అవచేతిలో ఉన్నాయండి. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం మనం ఎవరు అండి, మనం అంటే మీకు ఉంటుంది కదా ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాం, ఇంత పెట్టాం, మన దగ్గర లేకపోయినా. అవును, పెట్టింది వచ్చేస్తే చాలని ఉంటుందండి ఎవరికైనా ఫస్ట్ ఇండస్ట్రీలో. ఓకే, మీకు అలాగే ఉందంటారా? పెట్టింది వచ్చేస్తే చాలు అలానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా. సో దాంతోపాటు పేరు అయితే ఖచ్చితంగా కావాలి. అంటే కష్టపడినంత పేరు కోసం, దానికైనా ముందు పేరు వస్తే చాలా అంతే. పేరు వస్తే పెట్టింది, ఇప్పుడు ఆయన అన్నది వచ్చింది పెట్టింది వచ్చేస్తే చాలని, అది కూడా అబద్ధమే. జనానికి నచ్చింది చాలు. అదే జనం ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు. అతను ఎంత పిచ్చోడు, ఇప్పుడు అతను ఎంత పిచ్చోడో నాకు తెలుసు, కానీ నేను ఆ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆడియన్స్ కి నచ్చి అబ్బా ఏం తీసేడ్రా, భలే యాక్ట్ చేసేడ్రా అంటే కోటీశ్వరుడు అయిపోతాడు ఆయన. ఆ మాటతో కోటీశ్వరుడు అయిపోతాడు. డబ్బులు చూసి నాకు ఇంకా గ్యాదర్ చేస్తున్నాను ఖచ్చితంగా, ఆ బూస్టప్ ఉంటుంది నాకు. ఓకే, అంటే సినిమా స్టార్ట్ చేయక ముందు నుంచి జనరల్గా మీరు మీ ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో ఎలా డిస్కస్ చేసినప్పుడు ఎవరైనా వెనక్కి పెట్టడం, ఎందుకు మనకి ఆ టైప్ సపోర్ట్ చేయకుండా అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? నేను ఎక్కువ ఫ్రెండ్స్తో డిస్కస్ ఏం చేయలేదండి, చేయను కూడా. ఫ్యామిలీతోనే డిస్కస్ చేస్తా ఏం చేసినా. అంటే ఇప్పుడు ఈ మూవీకి ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినండి. అంటే సినిమాకి ఇది కావాలి అది కావాలి కానీ జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఇవ్వండి అంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం. ఓకే, ఇంట్రెస్ట్ ఇచ్చారు అలాంటప్పుడు హెల్ప్ అని మెన్షన్ చేయకండి. అంటే అంత గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారా ఈ రోజుల్లో అని నాకు అంత గొప్ప వాళ్ళు ఇంకా ఉన్నారేమో నాకు తెలియదు. నా సర్కిల్లో మరి అంత గొప్ప వాళ్ళు ఇంకా కనిపించలేదు. ఎవరి దగ్గర తెచ్చినా ఇంట్రెస్ట్గా తీసుకొస్తాను నేను. మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్తో పాటు తిరిగిస్తా. ఇంట్రెస్ట్ కూడా చాలా రోజులు బట్టి అడిగి తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. అలాగని ఫ్రీగా ఎవరు అంటే ఆ హెల్ప్ అనేది అంటే అమౌంట్ ఇవ్వడం కూడా హెల్ప్ కదా, నేను ఆ విధంగా ట్రీట్ చేస్తున్నాను. సో వాళ్ళని నేను యూజువల్లీ నేను ప్రొడ్యూసర్స్ కింద కూడా కో-ప్రొడ్యూసర్స్ కింద కూడా వేసుకుంటా. నేను ఇచ్చే వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఇచ్చారా? మీకు మీ రోల్కి తగ్గట్టు మీరు కష్టపడి? నేను ఈ సినిమాకి నా ఎక్స్పెక్టేషన్ లేదు, అండ్ నాకు ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు. నేను చెప్పకూడదు, పక్కనే ఉన్నారు, మీరే అడగండి. లైక్ నేను అంటే డబ్బుకి వాల్యూ ఇవ్వను, మనిషికి వాల్యూ ఇస్తా. అండ్ ఇంత డబ్బు ఇస్తే నేను చేస్తా అనేది అయితే నేను ఏ సినిమా కూడా అట్లా చేయలేదు. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని డిమాండ్ చేసిన సినిమా అస్సలు లేదు, ఇప్పటికీ చెయ్యను కూడా. నాకు సినిమానే ఇంపార్టెంట్, డబ్బు కాదు. ఈ మాటలో ఇంకా అర్థమైంది అంత సినిమా పిచ్చి. అదేనండి, ఆర్టిస్టులు అందరూ అంతే. అమౌంట్ ఎంత కావాలి కూడా ఏమని చేయలేదు, నేను ఎంత ఇచ్చుకోవాలంటే అది తీసుకొని అయితే న్యాయం. కానీ నేను అడగకపోయినా నేనున్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆయన నాకు చేసింది చాలా హ్యాపీ. లైక్ నేను అడగలేదు నాకు ఇంతే కావాలి అని. ఆయన తెలుసు ఈ పిల్ల ఎంతవరకు చేస్తే మనం ఆ పిల్లని ఎంతవరకు చూసుకోవాలి అనేది. సో
ఇట్స్ ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. అన్ని దాచేస్తున్నారు, స్కిప్ చేసేస్తారు, చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. చెప్పాను కదా సినిమా పిచ్చోడు, ఆ సినిమా పిచ్చోడు చేసే వేషాలు తెర మీద చూడదు. చూడండి సినిమా పిచ్చోడు తిప్పి అదే చెప్తున్నారు. అదేనండి, అంటే ఇంకా వేరే అట్లా కూడా ఆగే ఉండేవారు. మీరు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారా లేకపోతే బాబాయ్ గారే రెడీగా ఉన్నారు? నాకు అసలు వాళ్ళు ఇచ్చే డైలాగ్ మేము ప్రిపేర్ చేయగా అది ప్రిపేర్ అయితే మేము ఆపలేం. నాకు అసలు వాళ్ళు ఇచ్చే డైలాగ్ ప్రిపేర్ అవ్వండి. ఓన్గా తీసేసుకుంటారు అప్పుడప్పుడు. మీరు దాన్ని ఓకే చేస్తారా? క్యారెక్టర్ ఇస్తే చాలు. మరి ఖచ్చితంగా నాకు కావాల్సిన బెటర్ నేను ఓకే చేస్తాను కదండి. ఓకే. ఆయనకి నచ్చిందే అది. ఇప్పుడు మీరు చెప్పిన మాటకి బాబాయ్ గారికి కంటిన్యూస్ గా కాల్స్ ఆపర్చునిటీస్ వల్ల వచ్చేస్తాయి. రావాలి ఆల్రెడీ బిజీ ఆర్టిస్ట్ అనండి తనైతే. తను బిజీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బాబాయ్ గారు, సో ఆల్మోస్ట్ రావాలి ఆపర్చునిటీస్ అయితే. అర్థమవుతుంది, అసలు 27 days లోనే కంప్లీట్ చేశారంటే అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్లే. ఇందులో కొత్త వాళ్ళమే కానీ అందరూ పిచ్చోళ్ళు వల్ల ఆ సినిమా పిచ్చి ఏదైతే ఉందో దాని వల్ల అతను ఎలా రాసుకున్నాడో అలా చేయగలిగాం. ఓకే ఓకే, ముగ్గురు కలిసి కనీసం ఇప్పటికైనా ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పండి. ఆల్రెడీ మీ చెప్పేసారు ముగ్గురు కాంబినేషన్ లో ఏమీ లేదా? ఉన్నాయి కానీ ఆల్రెడీ చెప్పేశారు కదా అదే డైలాగ్. అది ఆయన్ని చెప్పారు. సినిమాలో చాలా ఉంటాయి కానీ లెంతీ ఉంటాయి, అవన్నీ చెప్పలేము. టీవీని కూడా చాలా తెలుగుగా గొప్పలు పెట్టుకున్నారండి మీరు. ఎక్కడ సినిమా పదాలు ఉండాలి, అందరూ గొప్పలేనండి. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అందరూ గొప్పలే. మీరు అలా తీసుకున్నారు, గొప్ప గొప్ప సెలెక్ట్ చేస్తారు, ఏదైనా అలా ఉంటది. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేసే అట్లా సినిమా యాక్చువల్లీ. సో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క డైలాగ్ కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. బట్ ఇప్పుడే చెప్పేస్తే అది కిక్ ఉండదు, అక్కడికి వస్తే కిక్ వస్తుంది. ఎక్కడ వాల్గాటే ఉండదు. అది చెప్పడం అంటే సెన్సార్ లో అయితే అసలు 0 cuts 0 minutes, సెన్సార్ లో అయితే చాలా డీసెంట్ అండ్ ప్లెయిన్ మూవీ కింద రీసెంట్ గా చూసిన. అది ఇప్పటివరకు మీతో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది, చాలా కూల్ గా కామ్ గా. ఓకే, సినిమా షూట్ లో మీరు ఎప్పుడైనా హీరోయిన్ కి కాంప్లిమెంట్స్ లాంటివి? అందరికి ఇచ్చానండి, ఒక హీరోయిన్ గానే కాదు అందరికి. అంటే టేక్ బాగుంది అన్నప్పుడు ఖచ్చితంగా ముందు కాంప్లిమెంట్ తోనే క్లాప్స్ కొట్టుకొని పర్సనల్ గా మీరు ఇచ్చారా ఎప్పుడైనా? నేను అతనికి కాంప్లిమెంట్ ఇచ్చాను, ఎందుకంటే లెంత్ డైలాగ్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ ఫాదర్ ఉన్నాడు ఎలా చెప్తాడు? అలా అంటారా? ఒకవేళ కాంప్లిమెంట్ ఇచ్చేడే ఉంటాడు, పక్కన బాగున్నాడు ఏమంటాడు? నిజమేనండి. మరి సినిమా పరంగా వచ్చిన క్యారెక్టర్ అందుకే నేను ఇంకా కూడా మావయ్య అని పిలిచింది. ఓ, అంటే మా నాన్నగారు కదా మావయ్య. మీరు ఇంకా యాక్చువల్ గా సినిమా షూటింగ్ లేదమ్మా ఒక్కసారి మామయ్య అనమ్మా. మీరు ఇంకా షూట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. అప్పుడు చేంజ్ వేయాలి కానీ ఎందుకు లేదు మామయ్య, అంత బడ్జెట్ లేదండి. బడ్జెట్ మీరు చెప్పలేదు ఆయన ఏమైనా కాంప్లిమెంట్స్ అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఆయన అందరికీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ లైక్ బెటర్ నాకు ఇచ్చుంటారు, బికాజ్ మొత్తం నాదే ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద డైలాగ్స్. సత్య చాలా బాగా చేశారు, అట్లాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి నాకు, అంటే వచ్చింది. సో ఈయన చేసినప్పుడు ఈవెన్ వీళ్ళు కూడా పెద్దవారు కాబట్టి మాకు వీళ్ళు బాగా చేశారా అంటే స్పాట్లో వచ్చి కొన్ని సిచ్యువేషన్స్ని మేము యాక్సెప్ట్ చేసినవి ఉన్నాయి. స్పాట్లో డైలాగ్ డిజైన్ చేసేవారు, ఇది అప్పుడు స్పాట్లో మారిపోయావు డైలాగ్స్ అన్నీ. స్పాట్లో ఇంత డైలాగ్ని ఇంత చేసేవారు, అప్పుడు చేసేటప్పుడు మాకు అయ్యో డైలాగ్ పెరిగిపోయింది కదా ఎలా అనేసరికి చెప్పేసేవాళ్ళం. అప్పుడు బాబాయ్ గారు మాకు యాక్సెప్ట్ చేసేవారు, అరే చూసేవారు స్పాట్లో ఇచ్చిన డైలాగ్స్ కూడా పిల్లలు అలా చెప్పేశారు అని. అట్లాంటివన్నీ మాకు ఎంకరేజ్ చేస్తుంటే చేసి ఇంకా మాకు ఉమ్మస్ వచ్చేది చేయడానికి. అట్లా ఇక్కడ ఎక్కడ యాక్ట్ చేసినట్లు కాకుండా మాకు అనిపించకుండా న్యాచురల్ గా క్లారిటీగా వెళ్ళిపోయేది. ఇన్వాల్వ్ అయిపోయారు అంటున్నారు. డే బై డే మన లైఫ్ లో ఏం సిచ్యువేషన్ జరుగుతుంది, మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఇవే ఉండేది మా మధ్యన. అదే సినిమా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్ గా అడిగేస్తూ ఉంటాను ర్యాపిడ్ ఫైర్ లో. మీరు సింగిల్ వర్డ్ లో ఆన్సర్ ఇచ్చేయండి. ఓకే, మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ ఇన్ మూవీ తీసుకురావడం గొప్ప టాస్క్ అండి. సాడెస్ట్ మూమెంట్ మూవీ షూట్లో కదండి, ఏమనిపించలేదు మీకు? ఏం లేదు అంటే సినిమాలో ఇష్టం వల్ల ఏమనిపించలేదు. ఓకే, మీరు అంతేనా? అదే ఆన్సరా? ఓ రోజు ఎప్పుడో 4 గంటలకు ఇక్కడ పోయింది, అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock. షూట్ కదండి, ఇప్పుడు 4 గంటలు భోజనం పెట్టాను. ఎప్పుడో 4కి
ఈవినింగ్ భోజనం పెట్టాడు అది సాటిస్ఫై. ఏంటంటే అంత సపోర్ట్ చేసే వాళ్ళకి అలా చేయాలి. మరి ఆయన కూడా 4 వరకు ఉండిపోయారంటే చూడండి, అది ఆయన డెడికేషన్ కూడా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని నెక్స్ట్ మూవీకి తీసుకుంటే మీరు చేస్తారా? తప్పకుండా. అంటే అదేంటండి ఫుడ్ 4 పెట్టడం ఏంటి మరి? అంటే ఆ రోజు చేసిన క్యారెక్టర్ ఆకలితో ఉండాలి, అందుకు నన్ను మార్చాడు. కవరింగ్. నైస్ నైస్. ఓకే, హీరోయిన్ కి ఒక ట్యాగ్. సావిత్రి లేడీ డైరెక్టర్. అది మాకు తెలుసు, మాకు తెలియని చెప్పండి. తెలియని నాకు కూడా తెలియదు కదండి. అదేంటి అన్ని రోజులు మీరు కలిసి వర్క్ చేశారు, ఏముండదా ట్యాగా? అసలు సోషల్ మీడియా సరిగా వాడు, నాకు ట్యాగ్ ఏం తెలియదు. KFC అండి, సావిత్రి KFC గ్రిల్డ్ చికెన్. హీరోకి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలండి. డిలే పర్సన్. మీరేం చెప్తారు? మెంటల్. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేశాను సినిమా పిచ్చోడు అంటారేమో. బాబాయ్ గారు సినిమా మెంటల్ అని అంటున్నారు కదా, పిచ్చోడు మీన్స్ మెంటల్, మూవీ మెంటల్. ఓకే ఓకే. షూట్ టైంలో ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తూ ఉండేవారు. కుమారస్వామి గారు ద లెజెండ్ డైరెక్టర్. ఓకే, మీరు ఒప్పుకుంటారా? అంటే మొబైల్ యూజ్ చేయాలి కదండి, నేను ఆర్టిస్టులు ఫోన్ చేయాలి, షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి, అసిస్టెంట్ వర్క్ చెప్పాలి. మొబైల్ చేసి ఎలా వర్క్ అవుతుందండి? మీరు నార్మల్ ఇంటర్వ్యూలో కూడా ర్యాపిడ్ ఫైర్ లో కూడా మరి అంతే కదా, మొబైల్ అయితే యూజ్ చేయడం ఒప్పుకుంటున్నా. ఎవరు ఎక్కువ విషయాలు మర్చిపోతూ ఉంటారు? నేనే. నేను కూడా. నేను మర్చిపోనండి. డైరెక్టర్ కదండి, మీరు మర్చిపోతే ఓకే, మర్చిపోయిన మూవీ అవేంటో చెప్పండి కొంచెం షూట్ టైంలో. నేను ఈరోజు అందరినీ అరచేసి కోప్పడేస్తే మర్చిపోతాను, అది అదే. ఓకే, మీరు? మీ డైలాగ్ మర్చిపోతాను. హూ ఈస్ బిగ్గెస్ట్ ఫుడీ? నన్నే కదా చూపించావు, నువ్వు చూపించావు. నేనే అనుకున్నానండి నేనే ఇప్పుడు, ఎందుకంటే చూపించలేదు పాపం, ఫీల్ అయ్యారు. సో అంటే ఎవరి కాళ్ళు ఫుడీ అని అనుకుంటున్నారా? లేదండి, ఎవ్రీడే నాన్ వెజ్ కావాలి కదా సార్. అంటే సాటర్డే మానేస్తానండి. ఓకే, ఇలాంటి మంచి కూడా ఉన్నాయంటారు. మీరేం వద్దులేదు, మీరు మాట్లాడద్దు. ఓకే, అన్ని. మీరు చెప్పండి, హీరో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. ఓకే, హీరోయిన్ ఫేవరెట్ ఫుడ్? అదే గ్రిల్ చికెన్ అండి, KFC. సినిమా పిక్చర్ అందరికి సినిమా పిక్చర్ కాకుండా ఫుడ్ మీద కూడా సేమ్ ఓకే. మా మొక్కలైంది మొత్తదే కదండి. హీరోయిన్ కి ఒక అడ్వైజ్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు? అడ్వైజ్ ఇవ్వాలంటే కోపం తగ్గించుకోమంటామండి. అబ్బా, ఓకే. అదొకటి తగ్గదు. యాక్టింగ్ విషయంలో? లేదు, చేస్తుందండి, ఏదైనా చేస్తుంది. ఎనీ క్యారెక్టర్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, మీరు ఆయనకి ఏమైనా అడ్వైస్? అదే ఫుడ్ తగ్గించండి సార్. ఇంకా బక్కడు అయిపోతాడు. చిల్లువాడు, అది అంతే. నో ప్రాబ్లం. అడ్వైస్ లైక్ అదే ఏమి ఉండదు, అట్లా అడ్వైస్ చేసుకునే అట్లా పర్సన్ అయితే కాదు పాపం. బట్ ఇంకా ఇంకా జనాలు ఎదగాలి అని అడ్వైస్ చేయొచ్చు నేను, ఆయన జనంలోకి రావాలి అనేది ఒక అడ్వైస్. ఓకే, పెద్దవారిగా వాళ్ళిద్దరికి మీరేమైనా సలహా ఇస్తారా? ఆయన అయితే మొండోడు, ఆ మొండితనం అతను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. అదే నేను ఇచ్చే బ్లెస్సింగ్. ఎందుకంటే మొండోడు. ఇంకా యాక్చువల్గా నేను బ్లెస్సింగ్ అడగలేదు, అదే బ్లెస్సింగ్ అవును, ఆడి మెంటాలిటీ అవును, అడ్వైజ్ అవని ఏదైనా బాగా ఒక మొండోడు. ఆ మొండితనం ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఫ్యూచర్లో. ఇంకా చూడండి, నాకు జనం మధ్యలోకి వెళ్ళకపోతున్నాను, ఇది లేదన్నాడు కదా, అది ఎక్కువైపోతుంది ఈ మూవీతో అంటారా? ఫుల్ పాపులర్ అయింది. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. కంపల్సరీ. జనరల్ గా ఈ ఒక్కొక్కరు చెప్పండి. ఇప్పుడు పిచ్చోడు ఆడే కదా, ఈ పిల్ల కూడా పిచ్చిదే సినిమా. అది అర్థమవుతుంది ఆమెతో మాట్లాడుతుంటే. తిని కూడా చూసారా? ఈ పిల్ల గురించి చెప్పాలంటే మాత్రం #1 టాలెంటెడ్, ఎక్సలెంట్. ఇంకా అందులో పొగడదు కదా, ఇది రియల్. ఏమంటారు నిజం చెప్తున్నాను. మీరు 2 నిమిషాలు అలానే మాట్లాడితే ఆమె ఎమోషనల్ అయిపోయింది. అంటే అలా పిచ్చి ఉంది కాబట్టి సో అలాగే ఉంటుంది. ఎమోషనల్లీ లైక్ ఎమోషనల్గా తీసుకోవాలి. సినిమా అంటే ఎంత కష్టపడతాం, ఎంత చేస్తాం, అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ఆదరించే దాన్ని బట్టి మేము ముందుకెళ్ళాలి. ఎన్ని సినిమాలు చేసినా మమ్మల్ని అక్కడే పెట్టడం
అది చాలా బాధేస్తుంది. బట్ ఒక్కొక్క సినిమాకి కూడా మేము గెలవాలనే చేస్తాం. సో చూద్దాం నెక్స్ట్ November 22కి ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఓవరాల్గా సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ మీకు? సినిమా పిక్చర్ క్యారెక్టర్ బాబాయ్ గారు మీరు పర్లేదా? ఇందులో నా క్యారెక్టర్ కాకుండా మిగతా ఏది మీ నచ్చింది? ఇష్టం, మీ క్యారెక్టర్ నచ్చిందని మీరు చెప్పొచ్చు. నాదే నచ్చింది. అంటే వాళ్ళు అంటే ఎంతసేపు వీళ్ళు తండ్రి ఇక్కడ ఫాదర్, నా తర్వాతే కదా వీళ్ళందరూ. క్యారెక్టర్ ఎవరికి నచ్చదో అందరికీ నచ్చుతుంది కదా. అవును, అందరికీ నచ్చుతుంది. అంటే ఆయన ఇప్పటి వరకు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా కష్టపడ్డారు, మీ గురించి అంత హైప్ లో చెప్పారు కదా. సడన్ గా క్యారెక్టర్స్ గురించి వచ్చేసరికి నాదే అని చెప్పారు. క్యారెక్టర్ నుంచి అదే చెప్పాలి. స్వార్థం. మీ అమ్మాయి ఏం చెప్తుంది? చెప్పండి. నాకు అన్ని క్యారెక్టరైజేషన్ ఇష్టం. ఇట్లాంటి క్యారెక్టర్ అని కాదు, యాజ్ ఎ ఆర్టిస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇష్టం నాకు. ఇందులో ఇంకో క్యారెక్టర్ ఇష్టం ఉంది నాకు. ఏ బాబాయ్. ఇందులో ఇంకో క్యారెక్టర్ ఉంది, ఆ. మా ఆవిడ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అలా ఆవిడ క్యారెక్టర్ చాలా అవునుగా. అసలు వాళ్ళ అమ్మ గురించి ఒక మాట చెప్పాడు, వాళ్ళ అత్తగారి గురించి ఒక మాట చెప్పిందమ్మా. నేను చెప్తున్నాను మా ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. గ్రేట్. అంటే ఆ రోల్ ని మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. కానీ లేదు, జ్యోతి అని ఒక మేడం చేశారు, మా మిస్సెస్ క్యారెక్టర్ బాగా చేసింది. ఓకే, మీరు ఇంతకుముందు ఇంకా మూవీస్ చేశారు కదా, ఆ మూవీకి ఈ మూవీకి స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే ఏం చెప్తాను, నా క్యారెక్టర్ ఇంకన్నీ నాకు వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేసుకుంటూ వచ్చాను. ఆటలాగే ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుహాసిక ఫాదర్ చేసి అది మంచి ఇమోషనల్ క్యారెక్టర్, మంచి పేరు తెచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, మీరు ఇంతకుముందు మీరు చేశారు కదా అన్ని సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఒకటి బబ్లీ క్యారెక్టర్, ఒకటి ట్రెడిషనల్ సంథింగ్ అన్ని చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక లవ్లీ గర్ల్. దీంట్లో అయితే డైరెక్టర్ ఇచ్చారు, బట్ ఆ డైరెక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం అంటే రియల్గా రావాలి. అది ఒక డైరెక్టర్ ఏమైతే ఫేస్ చేస్తారో అది రావాలి. బట్ నాకు ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ క్యారెక్టరైజేషన్ ఇట్స్ వెరీ గుడ్. మీరు? అంటే అదే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంది. S23లో ప్లెయిన్గా వెళ్ళాను, నా నెక్స్ట్ కొంచెం పాస్గా వచ్చాను. దీనిలో ఒక విలేజ్ క్యారెక్టర్లో వేసాను, డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కొంచెం వేరియేషన్ అయితే ఖచ్చితంగా. ఓకే, ఫైనల్గా మా ఆడియన్స్కి మీ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఆడియన్స్ కదండి, మన ఆడియన్స్ అందరికీ మూవీ చూడమని చెప్తున్నా. November 22 అంటే శుక్రవారం రిలీజ్ అవుతుంది. మీరు ఒక టికెట్ తీసుకుని వెళ్ళండి, మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు మంచి సినిమాలు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. రేపు 22వ తారీఖుని మా సినిమా పిక్చర్ సినిమా చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది వాళ్ళు సినిమా కోసం ఎంత కష్టపడి ఉంటారో, సినిమా పిచ్చి ఎంత ఉందో అనేది వాళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంది. సో నేను కూడా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, మీరు కూడా చూడండి. అండ్ November 22 రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.